ఎందుకు అంటే ఎప్పుడైతే జీవో 59 నేను జీవో సబ్మిట్ చేయాలనుకుంటున్నాను సార్, అంత వేరే సబ్జెక్ట్ ఏం లేదు. అండ్ దట్ మీరు ఎప్పుడైతే మీటింగ్ అని చెప్పినప్పుడు నేను కింద మా అసోసియేషన్ తరఫు నుంచి సభ్యులందరి నుంచి నేను గూగుల్ ఫామ్ ఒకటి ఫిల్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నింటినీ నేను సేకరించడం జరిగింది సార్. ఫస్ట్ నుంచి మా అసోసియేషన్ అనేది ఒకటే స్టాండ్ సార్. హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఎవరైతే హోమ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఎందుకు అంటే సార్, ఈ కోర్టు కేసు అనే ఆధారం పెట్టుకొని ఇప్పటి వరకు మాకు జిఎస్డబ్ల్యూఎస్ నుంచి వచ్చిన ఎటువంటి ప్రొసీడింగ్స్ కూడా మహిళా పోలీసులు వర్తించలేదు. ఎందుకు అంటే ఫస్ట్ నోటిఫికేషన్లో మేము 2019లో జాయిన్ అయింది కూడా మహిళా పోలీస్ గారు. ఇందులో వచ్చేటప్పటికి 14,944 మందికి రిక్రూట్ చేస్తున్నారు సార్. అదే గవర్నమెంట్ రెండవ నోటిఫికేషన్లో మహిళా సంరక్షణ కార్యదర్శిగా ఇచ్చారు సార్. ఈ నోటిఫికేషన్లో డిఫరెన్స్ బేస్ చేసుకొని మేము మహిళా కార్యదర్శిగానే వచ్చాం కాబట్టి జీవో 59 ఏదైతే డైరెక్ట్గా మీరు డిపార్ట్మెంట్ అని ఇచ్చారో దాని మీద కోర్టు కేసు వెళ్ళడం జరిగింది. కాబట్టి అలాగే కొంతమంది ఆల్రెడీ బిల్లింగ్ ఉన్నారు సార్, కొంతమంది అన్బిల్లింగ్ కూడా ఉన్నారు. సో నా సబ్మిషన్ ఏంటంటే సార్, మీరు బిల్లింగ్ అండ్ అన్బిల్లింగ్ కౌంట్ తీసుకొని హోమ్ డిపార్ట్మెంట్ అయితే ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఈ రెండు డిపార్ట్మెంట్ నుంచి నేను స్టాండ్ తీసుకుంటున్నాను సార్. సో ఈ రెండింటిలో నిన్న మంత్రుల సమావేశంలో కూడా ఒక చర్చ నడిచింది సార్. ఒక నిమిషం, ఐ వాంట్ టు సబ్మిట్ దీస్ ఆల్సో సార్. దయచేసి ఒక ఆర్డర్లో పోతే బాగుంటుంది.